హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సివిల్ నెస్ట్. ఈరోజు వీడియోలో మనం AutoCAD 2020 స్టూడెంట్ వెర్షన్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం AutoCAD సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన వెంటనే స్టార్ట్ ట్యాబ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. దాని కింద 3 సెక్షన్స్ ఉంటాయి. గెట్ స్టార్టెడ్, రీసెంట్ డాక్యుమెంట్స్ అని, నోటిఫికేషన్స్ అని ఉంటాయి. మనం రీసెంట్గా ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. గెట్ స్టార్టెడ్ అనేది ఒక టెంప్లెట్ ఉంటుంది ఇక్కడ. దాని కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ ఫైల్స్ అనేది, ఓపెన్ ఏ షీట్ సెట్ అనేది, మనకి ఇంకేమైనా కొత్త టెంప్లెట్స్ కానీ వేరే టెంప్లెట్స్ ఏమైనా కావాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే సెక్షన్ ఉంటుంది. దాని కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ ఫైల్స్, ఓపెన్ ఏ షీట్ సెట్, గెట్ మోర్ టెంప్లెట్స్ ఆన్లైన్, ఎక్స్పోర్ట్ శాంపుల్ డ్రాయింగ్స్ అని ఉంటుంది. ఆల్రెడీ మనం వర్క్ చేసిన ఫైల్స్ ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ మనం చూస్ చేసుకోవచ్చు. మనం యూజువల్గా AutoCAD.dwt అనేది చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. మనం రీసెంట్గా వర్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం ఏదైనా డాక్యుమెంట్ని పిన్ చేసుకోవాలంటే ఇక్కడ పుష్ పిన్ ఒకటి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ ఫిక్స్ అయిపోతాయి అన్నమాట ఈ బార్లో. ఇక్కడ ఇంకేం చేంజ్ అవ్వవు. తర్వాత మనం ఇంకెన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ చేసినా దీని తర్వాత నుంచి డిస్ప్లే అవుతూ వస్తాయి. ఇవి మాత్రం చేంజ్ అవ్వవు, ఇవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. వద్దు ఇవి తీసేసుకోవాలంటే అగైన్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే దాని మీద మీరు పుష్ పిన్ తీసేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. AutoCADలో ఏమైనా కొత్త అప్డేట్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీకు AutoCAD అకౌంట్ సైన్ ఇన్ అవ్వాలంటే ఇక్కడ అవ్వచ్చు. మనం ఈ కోర్స్ అంతా వర్క్ చేసేదంతా AutoCAD 2020 వెర్షన్ అనమాట. 2018, 2019 వెర్షన్స్ అన్న వాళ్ళు సేమ్ ఇలానే ఉంటుంది సాఫ్ట్వేర్ అంతా. కాకపోతే ఓన్లీ యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ స్టైల్స్, కలర్స్ అండ్ డిఫరెన్స్ చేంజ్ ఉంటాయి అంతే. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. మీరు పాత వెర్షన్స్లో కూడా సేమ్ ఈ కోర్స్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ డాక్యుమెంట్స్ వీవింగ్ స్టైల్ మార్చుకోవచ్చు. లిస్ట్ కావాలంటే ఇలా వస్తుంది, నార్మల్ డిఫాల్ట్ ఇది. ఇలా థంబ్నెయిల్ స్టైల్లో కావాలన్నా ఇక్కడ లిస్ట్ స్టైల్ని మార్చుకోవచ్చు. మనం ఇప్పుడు డ్రాయింగ్ ఏరియాలోకి వెళ్దాం. ఇక్కడ ఏదో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం AutoCAD.dwt సెలెక్ట్ చేసి ఆ డ్రాయింగ్ మీద క్లిక్ చేయగానే ఒక డ్రాయింగ్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో అప్లికేషన్ బటన్ ఒకటి ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. న్యూ అని, ఓపెన్ అని, సేవ్ యాజ్. మామూలుగా అప్లికేషన్లో మీకు కనబడే ఆప్షన్సే ఉంటాయి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్టింగ్ PDF ఫార్మాట్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్లో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. పబ్లిష్ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు. యూటిలిటీస్ ఉంటాయి. ఇక్కడ యూటిలిటీస్ ఉంటాయి అన్నమాట. యూనిట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన యూనిట్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మెట్రిక్ కావచ్చు, ఇంపీరియల్ యూనిట్స్ కావచ్చు. మనకు కావాల్సిన యూనిట్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంచెస్ ఉన్నాయి కదా, ఇంచెస్ కావచ్చు, యూనిట్ లెస్ కావచ్చు, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్. ఇక్కడ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ మనం యూనిట్స్ చేంజ్ చేసుకుంటాం. సేమ్ ఆప్షన్స్ ఇక్కడ మీకు కనబడతాయి అన్నమాట. దీని మీద క్లిక్ చేయకుండానే ఇక్కడ సేమ్ ఆప్షన్స్ ఇక్కడ పైన టాప్ బార్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, న్యూ ఉంటుంది, ఓపెన్, సేవ్. దీన్ని క్విక్ యాక్సెస్ అంటాం అన్నమాట. ఈ ఏరియా అంతటిని మనం రిబ్బన్ ఏరియా అంటాం అన్నమాట. ఈ రిబ్బన్ ఏరియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనకు. హోమ్ అనేది, ఇన్సర్ట్ అని, అనోటేట్, పారామెట్రిక్, వ్యూ, మేనేజ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. దీంట్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. డ్రా, మోడిఫై, అనోటేషన్, లేయర్స్, బ్లాక్. ఇలా కాకుండా మనకి క్లాసిక్ స్టైల్లో మెనూ కావాలనుకుంటే రైట్ కార్నర్లో ఇక్కడ యారో ఉంటుంది కదా, డౌన్ యారో, దీని మీద క్లిక్ చేయండి. షో మెనూ బార్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ కనబడుతుంది కదా, ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్ అనేది. ఫైల్ మీద క్లిక్ చేయండి. సేమ్ ఈ ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే ఇది క్లాసిక్ వ్యూ అనమాట. ఎడిట్ ఉంటుంది, వ్యూ ఉంటుంది, డ్రాకి కావాల్సిన అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. అవే మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ క్విక్ యాక్సెస్లో ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. ఇది వద్దు అనుకుంటే అగైన్ దాన్ని క్లిక్ చేసి హైడ్ మెనూ బార్ క్లిక్ చేస్తే డిసపియర్ అయిపోతుంది. మనకి ఇక్కడ రిబ్బన్ ఏరియాలో కనపడే అంత ఫ్లోటింగ్ ప్యానల్స్ అనమాట. దాన్ని మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. వీటిని డ్రాగ్ చేసుకొని మళ్ళీ దీన్ని సేమ్ ప్యానల్లోకి ఇన్సర్ట్ చేయాలంటే రైట్ సైడ్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, రిటర్న్ ప్యానల్స్ టు రిబ్బన్ అని. దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అది రిబ్బన్ ప్యానల్లోకి రిటర్న్ అవుతుంది. మీకు ఎక్స్ట్రా ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఎక్స్ట్రా ఆప్షన్స్ మీకు ఉంటాయి. ఇవి మీకు పర్మనెంట్గా కావాలంటే ఇక్కడ పుష్ పిన్ ఉంటుంది,
దీని మీద క్లిక్ చేస్తే ఇవి ఇలాగే ఫిక్స్ అయి ఉంటాయి. మీరు వద్దు అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఇది కొలాప్స్ అయిపోయి యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. మనకి న్యూ ట్యాబ్స్ కావాలంటే యాజ్ ఇట్ ఈజ్ మన బ్రౌజర్ లాగానే ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కితే మనకి కొత్త డ్రాయింగ్ ట్యాబ్స్ అని ఓపెన్ అవుతాయి. మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీని మొత్తాన్ని మనం డ్రాయింగ్ ఏరియా అంటాం. ఈ డ్రాయింగ్ ఏరియాలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వ్యూ కంట్రోల్స్ అని ఉంటుంది, బాటంలో యూసిఎస్ ఉంటుంది, ఇక దీన్ని వ్యూ క్యూబ్ అంటాము, దీన్ని ప్యానింగ్ ఆప్షన్, జూమ్ ఎక్స్ట్రాక్ట్, ఇది మొత్తాన్ని నావిగేషన్ ఆప్షన్స్ అంటాము. ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి నెక్స్ట్ మనం డ్రాయింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ క్లాసెస్లో దీని గురించి చూద్దాం. ఇక్కడ కమాండ్ లైన్ ఉంటుంది. ఒకవేళ మీరు కమాండ్ టైప్ చేయాలనుకుంటే కర్సర్ తీసుకెళ్ళి ఇక్కడ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు సపోజ్ సర్కిల్ అని నొక్కారనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ మనం టైప్ చేసేసుకోవచ్చు. ఈ డ్రాయింగ్ ఏరియాలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏది కావాలో ఏది వద్దో మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేయండి. మీకు ఇది యూసిఎస్ ఐకాన్ కావాలి అంటే ఉంచుకోండి, లేదంటే దీని మీద క్లిక్ చేస్తే అది డిసపేర్ అయిపోతుంది. ఇంకోటి దీన్ని వ్యూ క్యూబ్ అంటాం. దీన్ని వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఇది నావిగేషన్ బార్ అంటాం. వద్దనుకుంటే మీరు ఇలా తీసేసుకోవచ్చు. దీన్ని లేఅవుట్ ట్యాబ్స్ అంటాం. దీన్ని మీరు తీసేసుకోవచ్చు. అగైన్ ఫైల్ ట్యాబ్స్ అంటాం వీటన్నిటిని. దీనివల్ల మీరు డిసపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ రిబ్బన్ ఏరియాలో మనకు కావాల్సిన అన్ని ఆప్షన్స్ మనకి దొరకపోవచ్చు. సపోజ్ మీకు ఏదైనా ఆప్షన్ కానీ మీకు ఏదైనా పారామీటర్ కానీ కావాలనుకుందాం, మీకు అది తెలియదు. సపోజ్ మీరు సర్చ్ చేసుకోవాలంటే అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది. సర్చ్ బార్ మీద మీకు కావాల్సింది టైప్ చేసుకోవచ్చు. సపోజ్ నేను సర్కిల్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్కిల్ ఆప్షన్స్ మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది. అది ఎక్కడ ఉందో ఏ మెనూలో ఉందో కూడా ఇక్కడ క్లియర్గా దాని పాత్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి సర్కిల్ అనేది రిబ్బన్, హోమ్, డ్రాలో, సర్కిల్ ఫ్లైఅవుట్లో సెంటర్ రేడియస్ అనమాట. సపోజ్ మనం సర్కిల్ కాకుండా ఇంకేదైనా పారామీటర్, సపోజ్ రెక్టాంగిల్ అని సర్చ్ చేయాలనుకుందాం. రెక్టాంగిల్ అని సర్చ్ చేయండి. రెక్టాంగిల్ అని కనిపిస్తుంది కదా, బెస్ట్ మ్యాచ్ అనేది టాప్లో చూపిస్తుంది మనకి. రెక్టాంగిల్ అనేది ఎక్కడుందో కూడా దాని పాత్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి హోమ్లో డ్రా ప్యానల్లో ఉంటుంది. డ్రా ప్యానల్లో ఇక్కడ ఈ ఆప్షన్ ఉందని క్లియర్గా మనకి పాత్ అనేది మెన్షన్ చేస్తుంది. చూడండి హోమ్ ఎండ్లో డ్రాలో ఇక్కడ రెక్టాంగిల్ ఉంది. చూడండి రెక్టాంగిల్ డివిజన్ క్లౌడ్ ఇది. మీకు డైరెక్ట్గా రెక్టాంగిల్ కావాలంటే ఇక్కడ చూడండి. అలా మనకి ఏ కమాండ్ కావాలన్నా డైరెక్ట్గా అప్లికేషన్ సర్చ్లో మనం ఏ కమాండ్ కావాలంటే సర్చ్ చేసుకుంటే దాని పాత్ అనేది మనకి చూపిస్తుంది. సో ఇదనమాట మనం డ్రాయింగ్ చేసేటప్పుడు మోర్ ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేసే ఆప్షన్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ క్లాసెస్లో మనం 1 by 1 అనేది డ్రాయింగ్ వేసేటప్పుడు ఏ కమాండ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ ఆప్షన్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి అనేది నెక్స్ట్ క్లాసెస్లో 1 by 1 చూద్దాం. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.